అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ అరెస్ట్ తీవ్ర షాక్‌లో నాయకులు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి అంటూ వైసీపీ అధికార ప్రతినిధి కె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయాలి అనే విషయానికి వస్తే, ఇటీవల ఈయన రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ ఒక సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి, అలాగే గత ప్రభుత్వం గురించి కూడా ఈయన మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ యువకులు బైక్ సైలెన్సర్లను తీసి స్టంట్లు వేయాలి అని కూడా చెప్పారు. ఇలా చేయటం వల్ల ఈ కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నటువంటి ఇద్దరు యువకులు మరణించారు. వారి మరణానికి పరోక్షంగా కారణమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలి అంటూ ఈయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకపోయినా తనను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పలువురు వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట పల్లాలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.